మోడీశాల శక్తి ఎంతవరకో చెప్పలేం. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు మనకి సమస్యలు తెలుసు కాబట్టి కరెంటు కోసం ఎన్ని కష్టాలు పడ్డాము, గ్యాస్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాం, ఫోను కోసం ఎన్ని కష్టాలు పడ్డాం, ఇళ్ళకి సంబంధించి లోను కోసం ఎంత కష్టాలు పడ్డాం, ఇన్‌కమ్ ట్యాక్సులతో ఎంత తిప్పలు పడ్డాము, ప్రతి పనికి ఎంతెంత డబ్బులు వసూలు చేసేవాళ్ళు, ఇదంతా తెలుసు కాబట్టి మార్పు కోరుకున్నాం. ఆ మార్పు 2014లో వచ్చింది. ప్రభుత్వం అప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు సుదీర్ఘకాలం పాటు చివరికి ఒక టూ వీలర్ కొనాలంటే కూడా రిస్ట్రిక్టెడ్. ఇన్ని టూ వీలర్లే ఈ దేశంలో తయారు చేయాలని కంపెనీలకి చెప్పడం వల్ల ఈ ఏడాది మనం టూ వీలర్‌కి ఆర్డర్ ఇస్తే 5 ఏళ్ల తర్వాతో, 6 ఏళ్ల తర్వాత వస్తది. అప్పట్లో కారుకి కొనుక్కోవాలంటే ఆర్డర్ ఇస్తే 10 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాతనో వాడు చెప్పిన ఏడాది ఎళ్లి తీసుకోవాలి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి 92లో పివి నరసింహారావు ఈ స్వేచ్ఛా వాణిజ్యం తీసుకొస్తే అది అమల్లో సక్సెస్ కాలేకపోతే కమ్యూనిస్టులతో కలిసి ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తితే వాజ్పేయి వచ్చాక అది పూర్తి స్థాయి స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకొచ్చాక గ్యాసు బండ కోసం క్యూలు కట్టడం ఆగిపోయింది, కరెంటు బిల్లుల కోసం వెళ్ళడం ఆగిపోయింది, సెల్ ఫోన్లు చేతుల్లోకి వచ్చినాయి, ల్యాండ్ ఫోన్ల ఇంపాక్టే పక్కకి వెళ్ళిపోయింది. ఇక మోడీ వచ్చాక అయితే 24 గంటల కరెంటు, అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది నచ్చలేదు సోరోస్‌కి. ఎందుకంటే వాళ్ళు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే బెటరు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు. సోనియా గాంధీకి పెద్ద నాలెడ్జ్ ఉండదు. ఇంటర్నేషనల్ ప్రెషర్‌కి ఆవిడ లొంగుతుంది కాబట్టి ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని ఒక దరిద్రం, ఒక స్పెషల్ కమిటీ, నేషనల్ కమిటీ అని ఒకటేసి ఆ కమిటీ ద్వారా ప్రధానమంత్రి ఏం చేయాలో ఆ కమిటీ నిర్దేశించడం. దానికి చైర్పర్సన్ సోనియా గాంధీ. అంటే పేరుకి మన్మోహన్ సింగ్. చివరికి మీరు ఎవరైనా చైనా అధ్యక్షుడు వచ్చినా, విదేశాల్లో ఎవడొచ్చినా సరే మన్మోహన్ సింగ్ అది వెళ్ళి రిసీవ్ చేసుకునేది, సోనియా గాంధీ రిసీవ్ చేసుకునేది. అంత దౌర్భాగ్య పరిస్థితి 10 సంవత్సరాలు. అంటే సోరోస్ వాడు ఎట్లా చెప్తే అట్లా నడిచినటువంటి పరిస్థితి. ఈ సోరోస్ వాడికి ఎందుకు నడిచింది? వాస్తవంగా సోరోస్ 1998 సంవత్సరంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలని, 99లో సోరోస్ భారతదేశంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి 99లో ఈ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మీద దారుణమైన ప్రచారం చేసి పెట్టడం ద్వారా సోనియాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. అప్పట్లో కార్గిల్ అమరవీరులు చనిపోతే వాళ్ళ శవాల్ని తీసుకురావడానికి సంబంధించిన శవపేటికల కుంభకోణం జరిగింది అన్నటువంటి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని టోటల్ దేశంలో ఉన్నటువంటి మీడియా మొత్తం ఒక విష ప్రచారం చేసింది. నిజాయితీ పడ్డటువంటి జార్జ్ ఫెర్నాండెస్ పిచ్చెక్కిపోయాడు దాంతో. రక్షణ మంత్రి చివరికి ఆయన అలాగా ఆ మానసిక స్థిమితం లేకుండానే చనిపోయాడు. అంత దారుణ క్రూరమైనటువంటి ప్రచారం మన దేశంలో చేయగలరు. ఇప్పుడు గోడీ మీడియా అంటారు కదా, వీళ్ళకి ఇవాళకి కూడా పూర్తిగా డిఫెండ్ చేయడం చేత కాదు. ఆ రోజున అంత రాక్షసత్వంగా చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఏదైతే గుజరాత్ రైట్స్ గురించి ఎంత దుర్మార్గ ప్రచారం చేశారో చూసాం. వీళ్ళే సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబెట్టించి వీళ్ళే ఆ పైన తిరుగుబాటును కూడా దారుణంగా ఎలా ప్రొజెక్ట్ చేశారో చూసాం. ఇదంతా సోరోస్ వాళ్ళ గేమ్లో భాగంగా నడిచేటటువంటిది. అయితే వాజ్పేయి ప్రభుత్వం అందువల్లనే ఓడిపోయి 2004 నుంచి 2014 దాకా వచ్చింది. అలాగే బీజేపీ అక్కడ మోడీ రావడం అసలు ఊహించలేదు సోరోస్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ సోరోస్ అసలు లోపం గ్రహించింది. ఎక్కడైతే సోషల్ మీడియా ద్వారా మోడీ సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ సోషల్ మీడియాలో దెబ్బ కొట్టడానికి ఇన్ఫ్లుయెన్సర్లని వాడుతూ ఇప్పుడు కథ నడుపుతోంది.